హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెజాన్ హాల్ అన్నమాట. నాకు ఇంట్లో కొన్ని కావాల్సినవన్నీ నేను కొన్ని కొనుక్కున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పి షేర్ చేసుకుంటున్నానండి. సో క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చినాయి. సో మీరు కూడా నచ్చితే తీసుకుంటారని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే కిచెన్ లోకి ఇది అయితే మల్టీపర్పస్ స్టోరేజ్ అన్నమాట. ఇది తీసుకున్నానండి. ఈ ప్రొడక్ట్ ని మనం రెండు విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఒకటి బ్రష్ హోల్డర్ కింద యూజ్ చేయొచ్చు. లేదా మనం కిచెన్ లో అయినా స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే కిచెన్ కోసమైనా తీసుకున్నాను. సో ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. స్పూన్స్ ఇంకా గరిట్లు అవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇది మిక్సర్ జార్ అండి. నా మిక్సీ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో అందుకని సమ్మర్ వచ్చింది కదండి, పిల్లలు ఏంటంటే జ్యూసెస్ అవి అడుగుతూ ఉంటారు కదా. సో ఏదైనా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. దీంట్లో మనం నట్స్ కూడా చాప్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటదండి ఇది. ఇంకా నా మిక్సీకి కూడా సరిపోతుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. మనం ఆర్డర్ చేసుకునే ముందు ఒకసారి ఆ వెనక ఉన్నాయి కదండి, దాన్ని మన మిక్సీ చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి మీకు పెట్టి చూపిస్తాను, చూసారు కదా. ఇలా పెడితే మనకి ఈజీగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ సమ్మర్ కి మనం ఎక్కువ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తాం కదండి. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి. చాలా మంచి ప్రొడక్ట్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామా. ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, మా గౌతమ్ సమ్మర్ రాకముందు నుండి ఐస్ క్రీమ్స్ అడుగుతున్నాడు అనమాట. అయితే ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి తీసుకున్నానండి, కాకపోతే అది మా డీప్ లో పట్టట్లేదు అనమాట. సో దాని వల్ల నేను అది యూజ్ చేయకుండా పక్కన పెట్టేశాను. సో ఇంకొకటి అయితే చిన్నది సరిపడా తీసుకున్నాను అనమాట. వాడికి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసిస్తానని చెప్పి ప్రామిస్ చేశాను అనమాట. ఇప్పుడు అవి చేయకపోతే నాకు ఉంటది రౌండ్. ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఇదైతే తీసుకున్నానండి. చాలా బాగుందండి, క్వాలిటీ కూడా బాగుంది. రేటింగ్ చూసే తీసుకున్నాను నేను. మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్ అనమాట ఇదైతే. సో మా గౌతమ్కి అయితే అసలు ఆనందానికి హద్దులు లేవన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇది చూసి. అమ్మ నా కోసం ఐస్ క్రీమ్ చేస్తావా అని చెప్పి. ఇంకో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మా పిల్లల కోసం తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి బుక్ స్టాండ్ అండి. చాలా యూస్ఫుల్ అన్నమాట. పిల్లలు హోంవర్క్ రాసుకునేటప్పుడు బుక్ నైతే ఈ హోల్డర్ పెట్టుకొని వాళ్ళు ఈజీగా రాసుకోవచ్చండి. చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందండి. సో వాళ్ళ కోసం ఇది బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నానండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి మీకు చూపిస్తాను. మనం ఇలా అయితే బుక్ ని ఇక్కడ దీనికి పెట్టుకొని దాన్ని చూస్తూ పిల్లలు అయితే హోంవర్క్ రాసుకోవచ్చు అనమాట. లేదా మనం బుక్ దానికి అలా హోల్డ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదా ట్యాబ్ ని కూడా ప్లేస్ చేసుకోవచ్చండి. ఈ సైడ్స్ ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చండి. మనకి ఎంత లాంగ్ అయినా వస్తుందన్నమాట. సో సూపర్ ప్రొడక్ట్ అండి. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను. చూడండి మీకు బుక్ పెట్టి చూపిస్తాను. ఇలా అయితే మనం ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎంత లాంగ్ ఉన్నా కూడా బుక్ అయితే కదలకుండా ఉంటుందన్నమాట. సో అలా పైన చూస్తూ మనకి కింద హోంవర్క్ రాసుకోవచ్చు పిల్లలు. లేదా మనం అక్కడ ప్లేస్ చేసి బుక్ అయితే చదువుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రొడక్ట్ నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే చూసేద్దాము. ఇదైతే ఏంటంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు బ్రష్ హోల్డర్ తీసుకున్నానండి. సో ఏంటంటే చాలా యూస్ఫుల్ అండి ఇది. కానీ క్వాలిటీ అసలు నాకు నచ్చలేదండి బ్రష్ హోల్డర్ మాత్రం. ఎందుకంటే అది ఓపెన్ చేసి క్లోజ్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సో అందుకనే నేనైతే దీన్ని మీకు ప్రిఫర్ చేయనండి. నాకెందుకో అంతగా నచ్చలేదు ఇది. ఇంకా కోంబ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి సెల్ఫ్ క్లీనింగ్ అన్నమాట. మనం తల దువ్విన తర్వాత మనం గాని పైకంటే ఆటోమేటిక్ గా అవన్నీ లోపలికి వెళ్ళిపోయి హెయిర్ అనేది బయట పడిపోతుందన్నమాట. డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ చేస్తుందండి. సో యూస్ఫుల్ అండి ఇది మాత్రం. అందుకని కోంబ్ అయితే నేను తీసుకున్నాను. బ్రష్ హోల్డర్ అయితే రిటర్న్ పెట్టేశానండి. ఈ కోంబ్ అయితే ఉంచుకున్నానండి, నాకు నచ్చింది. సో నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే ఏంటో చూసేద్దామా. ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అయితే తీసుకున్నానండి. సో చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బ్యాగ్స్ తీసుకున్నాం, కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవైతే బెటరు, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవని చెప్పి నేను వెయిట్ చేశాను. కాకపోతే ఇవి నాకు బాగా నచ్చినాయండి, రేటింగ్ బాగున్నాయి. సో ప్రతిదీ ప్రైజెస్ అన్ని షేర్ చేస్తాను మీతో. నేను డిస్క్రిప్షన్ లో అయితే మీకు ప్రైస్ అయితే చెప్తానండి. మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇక్కడైతే చూసారు కదండి, దీంట్లో అయితే బెండకాయలు అయితే వేసాను. చాలా బాగా అనిపించినాయి అండి, నాకు చాలా నచ్చినాయి అనమాట. ఫ్రిడ్జ్ లో కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదండి. ఇలా పెట్టేసుకోవచ్చు. ఈ 6 బాక్సెస్ 3 పెట్టేసుకుంటే నాకు సరిపోయింది అనమాట ప్లేస్. చాలా బాగా అనిపించింది. సో ఇవైతే తీసుకున్నానండి. సో ఇవి ప్రొడక్ట్స్. మీకు కనుక ఇవి నచ్చితే కింద అయితే నాకు కామెంట్ చేయండి లింక్స్ కోసం. సో ఇవన్నీ నేను తీసుకునే ప్రొడక్ట్స్. మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను మిక్సీ జార్ తో
నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి. సో జస్ట్ ఏదైనా కొత్త వస్తువు మనం కొన్నప్పుడు సో అది ఎలా యూజ్ అవుతుందో మనం చూడాలనుకుంటాం కదా! సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి. సో చాలా బాగా వచ్చినాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారు. నాకు కూడా నచ్చిందండి. నార్మల్‌గా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కట్ చేసి ఫ్రై చేస్తాం కదండీ! సో అలా కాకుండా నేనేం చేశానంటే ఫస్టే బాండీలో కొంచెం నెయ్యి వేసేసి బాదం పప్పు ఒక 1 కప్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా కట్ చేయకుండానే ఫ్రై చేసేసానండి. ఇవన్నీ కూడా సిమ్‌లో పెట్టి మనం ఒక 2 మినిట్స్ ఓపికగా ఫ్రై చేసుకోవాలండి. బాదం పప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందనమాట. సో, అందుకని నిదానంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఒక 1 కప్ కాజు అయితే యాడ్ చేసుకోవాలండి. ఏంటంటే జీడిపప్పు వేగడానికి అంత ఎక్కువ టైం పట్టదనమాట. బాదం పప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కావాలంటే సెపరేట్‌గా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో, నేనైతే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి 2 ఒకటేసారి కొంచెం టైం డిఫరెన్స్‌తో అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినియి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మనకి స్వీట్‌నెస్ కోసం డేట్స్ అన్నమాట. ఇవన్నీ చల్లారేలోపు నేనైతే డేట్స్‌నైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అవైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో, ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. అందులో మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో డేట్స్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రైండ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకిది స్మూత్‌గా అవుతుందనమాట. లడ్డూ కట్టడానికి బైండింగ్ ఈజీ అవుతుందని చెప్పి ఇలా చేశానండి. సో, ఇలా చేసుకుంటే మనకి లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. 2 మినిట్స్ పాటు ఎక్కువ సేపు అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం చల్లారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే డేట్స్ అనేవి ఫ్రై అయిపోయినియి. ఇప్పుడేంటంటే చల్లారిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం ఇవన్నీ కూడా నేను జార్‌లో అయితే వేసుకున్నాను. ఇదే ప్లేస్‌లో మనం పంకిన్ సీడ్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నా దగ్గర ప్రస్తుతానికి అవి అవైలబుల్‌గా లేవని చెప్పి నేను ఈ 2 మాత్రమే తీసుకున్నాను. సో, వీటినైతే మనం జార్‌లో అయితే వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. అలా అని మొత్తం కంప్లీట్‌గా గ్రైండ్ చేసుకోకూడదు. అక్కడక్కడ పలుకులు తగులుతుంటే బావుంటాయి గదా! సో, చాలా బాగా గ్రైండ్ అయిందండి. చాలా స్మూత్ పౌడర్ అయిపోయిందనమాట. ఇంకా సమ్మర్‌లో మొత్తం జ్యూసెస్ చేసుకోవచ్చు. వెజిటబుల్ జ్యూస్ అవన్నీ చేసుకోవచ్చు. యూజ్ ఉంటుందని చెప్పి నేనైతే తీసుకున్నానండి. చూసారు కదా! నేను కంప్లీట్‌గా గ్రైండ్ అవ్వనివ్వలేదండి. కొన్నైతే పలుకులుగా ఉంటే బావుంటుందని ఒక 80% మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను. సో, ఆ పౌడర్‌నంతా కూడా ఈ డేట్స్‌లో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకొక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనకి లడ్డు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇంక అవన్నీ కూడా చక్కగా లడ్డూల్లా చుట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనం ఒక 3 డేస్ పిల్లలకి చక్కగా మనం స్నాక్ లాగా ఇవ్వచ్చు కదండీ! సో, ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.